श्रीगुरुभ्यो नमः। गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरणु गोरि गुरुनी वरमंत्रमुनु विन्न परुल शरणु गोर पनिये लेदु हरिहरुలకు మిన్న గురు పరబ్రహ్మము కాళికాంబ హంస కాళికాంబ పూజ్యపాద శ్రీ 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 అచలానంద గురుదేవుల వారి శరణారవిందములకు శిరసాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ అనాది విరాట్ స్వరూపులైన శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల దివ్య శరణారవిందములకు శిరసాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ ప్రియ పరిపూర్ణాత్మ బంధువులైన మనం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క చరిత్ర లీలా విశేషాలను మాట్లాడుకోబోతున్నాం. వీరబ్రహ్మేంద్ర స్వామి కలియుగ అవతారం, కలియుగంలో అవతరించినటువంటి మహా అవతారం. ప్రతి యుగంలోనూ ఒక మహా అవతారం ఉంటుంది, మిగతా అన్ని ఉప అవతారాలు ఉంటాయి. కృతయుగంలోకి వెళ్ళినట్లయితే శ్రీ నరసింహస్వామి మహా అవతారం, మిగతా వాళ్ళంతా ఉప అవతారాలు. అలాగే త్రేతాయుగంలోకి వచ్చినట్లయితే రామావతారం మహా అవతారం, మిగతా వాళ్ళంతా ఉప అవతారాలు. అలాగే ద్వాపరయుగంలోకి వచ్చినట్లయితే శ్రీకృష్ణుడి మహా అవతారం, బలరాముడు ఇత్యాది వాళ్ళంతా ఉప అవతారాలు. అలాగే కలియుగంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు మహా అవతారం. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కలియుగ అవతారం అంటూ ఉంటారు కొంతమంది. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, వీరబ్రహ్మేంద్ర స్వామి కలియుగ అవతారం. ఏ యుగంలో ఎవరు మహా అవతారం ఉంటుందో ఆ అవతారం ప్రకారం మిగతా దేవతలంతా నడుస్తూ ఉంటారని చెప్పి పురాణాల కథనం. ఆ ప్రకారం చూసినట్లయితే కలియుగంలో ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆజ్ఞ ప్రకారం మిగతా దేవతలంతా చరిస్తూ ఉంటారు. ఒక విషయం చెప్పాలంటే దేవతలంతా ఒకటే, దివ్యాత్మ స్వరూపులు, ఒకే స్వయం జ్యోతి నుండి వచ్చినటువంటి అనేక రూపాలే భగవంతుడు. ఒక్కొక్క కార్యార్థమై ఒక్కొక్క రూపంలో వచ్చాడు, ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. అందువల్ల ఏ దేవుడు గొప్ప, ఏ దేవుడు తక్కువ అనే మీమాంసలోకి వెళ్ళవద్దు. ఎవరి ఇష్టదైవాన్ని వాడు సేవించండి, ప్రగాఢంగా సేవించండి. మిగతా దేవతలంతా ఆయన ప్రతిరూపమేనే భావించండి, ప్రతిరూపంగానే సేవించండి. ఏ ఆలయంలోకి వెళితే ఆ ఆలయంలో, అక్కడ తిరుపతి వెళితే వెంకటేశ్వర స్వామి ఇష్టదైవమైన బ్రహ్మంగారి రూపంలో ఉన్నాడు. అలాగే శ్రీశైలం వెళితే మల్లికార్జున రూపంలో ఉన్నాడు. అలాగే కాశీ వెళితే విశ్వనాథుని రూపంలో ఉన్నాడు. ఈ విధంగా ఏ క్షేత్రానికి వెళితే ఆ క్షేత్రంలో మన ఇష్టదైవం ఆ రూపంలో అక్కడ పరివేషితులై ఉన్నాయని చెప్పి భావన చేసి సేవించండి. దివ్య ఫలాలను అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది.